జైన మతం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో రెండు ముఖ్యమైన అభివృద్ధులు చోటు చేసుకున్నాయి. మతపరమైన అభివృద్ధి ఒకటి, రాజకీయపరమైన అభివృద్ధి రెండు. వీటితో పాటు ఆ కాలంలో 62 మతాలు ఆవిర్భవించాయి. వీటిలో జైన, బౌద్ధ మతాలు మినహాయించి మిగిలినవి ప్రారంభంలోనే అంతరించాయి. మనం ఈరోజు ఈ రెండు మతాలలో ఒకటైన జైన మతం గురించి తెలుసుకోబోతున్నాం. వర్తమాన మహావీరుడు. ఈయన జైన మత నిజమైన స్థాపకుడు. ఈయన తండ్రి సిద్ధార్థుడు, తల్లి లిచ్చావి రాకుమార్తె అయిన త్రిశాలాదేవి, ఈయన భార్య యశోద, కూతురు ప్రియదర్శిని. ఈయన అల్లుడి పేరు జమాలి. ఈయన జన్మస్థలం కుందగ్రామం. క్రీస్తు పూర్వం 540లో బీహార్లో వర్తమాన మహావీరుడు జన్మించాడు. ఈయనకు జ్ఞానోదయమైన ప్రదేశం జృంబికావనం. సాలవృక్షం కింద ఈయనకు జ్ఞానోదయం అయింది. ఈయన జ్ఞాత్రిక అనే తెగకు చెందినవాడు. ఈయన స్థాపించిన సంఘం మూల సంఘం. వర్తమాన మహావీరుడు తన 30వ ఏట సత్యాన్వేషణకు బయలుదేరాడు. మొదటి 6 సంవత్సరాలు గోసలి మక్కలి పుత్రతో కలిసి సత్యాన్వేషణకు ప్రయత్నించాడు. తరువాత కొన్ని వివాదాల వల్ల వీరు విడిపోయారు. తరువాత కాలంలో గోసలి మక్కలి పుత్ర ఆజీవక మతాన్ని స్థాపించాడు. తరువాత మహావీరునికి తన 42వ ఏట జృంబికా గ్రామంలో రిజుపాలిత నది ఒడ్డున జ్ఞానోదయం అయ్యింది. అప్పటి నుండి వర్తమాన మహావీరుడిని అర్హంత్ లేదా జీనుడు అని అంటారు. వర్తమాన మహావీరుడి బిరుదులు. మహావీరుడు అనగా ఇంద్రియాలపై నియంత్రణ కలవాడు. కేవలి అనగా సంపూర్ణ జ్ఞానం కలవాడు. అరిహంత్ అనగా శత్రువులను జయించినవాడు, అనగా దుఃఖాన్ని జయించినవాడు. జీన విజేత, కోరికలను జయించినవాడు. నటయాపుత్ర అనగా నాత, జ్ఞాత్రిక వంశానికి చెందినవాడు. దేహదిన్న అనగా దేహాన్ని జయించినవాడు అని అర్థం. వర్తమాన మహావీరుడు కైవల్యం అనగా మోక్షం సాధించుటకు త్రిరత్నాలు పాటించాలని చెప్పాడు. అవి: మొదటిది సరైన విశ్వాసము, రెండవది సరైన జ్ఞానము, మూడవది సరైన నడవడిక. అలాగే సరైన నడవడికలోని 5 సిద్ధాంతాలు కలవు. సత్యం పలకవలను, అహింస చెయ్యరాదు, అపరిగ్రహం, ఆస్తేయం, బ్రహ్మచార్యం మొదలగునవి పాటించాలి. మనం ఇప్పుడు 24 మంది తీర్థంకరులు, వారి పేర్లు, వారి చిహ్నం గురించి తెలుసుకుందాం. మొదటి తీర్థంకరుడు రిషభనాథుడు. ఇతని చిహ్నం ఎద్దు. రెండవ తీర్థంకరుడు అజితనాథ. ఇతని చిహ్నం ఏనుగు. మూడవ తీర్థంకరుడు సంభవనాథ, గుర్రము. నాలుగవ తీర్థంకరుడు అభినందన, కోతి. ఐదవ తీర్థంకరుడు సుమతీనాథ, చక్రం. ఆరవ తీర్థంకరుడు పద్మప్రభు, పుండరికం. ఏడవ తీర్థంకరుడు స్పర్శనాథ, స్వస్తిక్ గుర్తు. ఎనిమిదవ తీర్థంకరుడు చంద్రరేఖ, కమలం. తొమ్మిదవ తీర్థంకరుడు పుష్పదంత, మకరం. 10వ తీర్థంకరుడు శీతలనాథ, కల్పవృక్షం. 11వ తీర్థంకరుడు శ్రేయసానాథ, ఖడ్గమృగము. 12వ తీర్థంకరుడు వాసుపూజ, మహిషం. 13వ తీర్థంకరుడు విమలనాథ, వరాహం. 14వ తీర్థంకరుడు అనంతనాథ, బైరిపక్షి. 15వ తీర్థంకరుడు ధర్మనాథ, పిడుగు. 16వ తీర్థంకరుడు శాంతనాథ, దుప్పి. 17వ తీర్థంకరుడు కుంతనాథ, మేషం. 18వ తీర్థంకరుడు అరనాథ, మత్స్యం. 19వ తీర్థంకరుడు మల్లనాథ, కలశం. 20వ తీర్థంకరుడు యశీసు వీరనాథ, తాబేలు. 21వ తీర్థంకరుడు నేమినాథ, నిలోత్పల. 22వ తీర్థంకరుడు అరిష్టనేమి, శంఖము. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, పాము. 24వ తీర్థంకరుడు వర్తమాన మహావీరుడు. తన 70వ ఏట బీహార్లోని పావాపూరి నగరంలో సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడు. సల్లేఖన వ్రతం అనగా అన్న పానీయాలు మాని దేహాన్ని శుష్కింపజేసి మరణించడాన్ని సల్లేఖన లేదా సంతార వ్రతం అంటారు. మహావీరుడిని తరువాత జైన మతాన్ని ప్రచారం చేయడంలో 11 మంది గుణదారులు ముఖ్య పాత్ర పోషించారు. తొలి గుణదారుడు సుదర్శన్. గుణదారులు అనగా మహావీరుని శిష్యులు. ఈయన జైన మత చారిత్రక వ్యవస్థాపకుడు. ఇతని బిరుదులు పురుషధనియ. ఇతని బోధనలు సత్యం, అహింస, అపరిగ్రహ, ఆస్తేయం. ఇతని తండ్రి అశ్వసేనుడు, కాశీ రాజ్యానికి రాజు. ఇతని తల్లి వామలాదేవి. పార్శ్వనాథుడు తన 30వ ఏట సన్యాసాన్ని స్వీకరించి నిగ్రంథ అనే కొత్త మతాన్ని స్థాపించాడు. నిగ్రంథుడు అంటే ప్రాపంచిక బంధాల నుండి బయటపడినవాడు అని అర్థం. అలాగే జైన మతంను అనుసరించిన వారిని సిద్ధులు అంటారు. వీరు 5 రకాలు. మొదటి రకం సాధు, సాధారణ సన్యాసి. రెండవ రకం ఉపాధ్యాయ, సాధువులకు గురువు. మూడవ రకం ఆచార్య, పై ఇద్దరికి గురువు. 4వ రకం అర్హంత, నిర్వాణం పొందబోయే వారు. 5వ రకం తీర్థంకర, నిర్వాణం పొందినవారు.
జైన మతంలోని వర్గీకరణలు. జ్ఞానంను బట్టి జీవులను 5 రకాలుగా విభజించారు. అత్యున్నత వర్గం బుద్ధి, దృష్టి, వాసన, రుచి, స్పర్శ లాంటి 5 జ్ఞానాలు కలిగినవి మానవులు, దేవతలు, కొన్ని జంతువులు అనగా కోతులు, గుర్రాలు మొదలైనవి ఈ అత్యున్నత వర్గంలోకి వస్తాయి. రెండవ వర్గం దృష్టి, వాసన, రుచి, స్పర్శ లాంటి 4 జ్ఞానాలు కలిగినవి అనగా ఈగలు, సీతాకోకచిలుకలు మొదలైనవి ఈ వర్గంలోకి వస్తాయి. మూడవ వర్గం వాసన, రుచి, స్పర్శ లాంటి 3 జ్ఞానాలు కలిగినవి చీమలు, నల్లులు మొదలైనవి ఈ వర్గంలోకి వస్తాయి. నాలుగవ వర్గం రుచి, స్పర్శ లాంటి 2 జ్ఞానాలు మాత్రమే కలిగినవి, అవి పురుగులు, జలగలు. ఇక 5వ వర్గం ఇందులో కేవలం స్పర్శ జ్ఞానం మాత్రమే కలిగి ఉంటాయి. ఇందులో 5 ఉపవర్గాలు ఉన్నాయి. అందులో వృక్ష, బరూపాలు, జల, అగ్ని, పావన మొదలైనవి. జైన సన్యాసులు పైన తెలిపిన 5 వర్గాలను నాశనం చేయబోమని ప్రమాణం చేస్తారు. అందుకే వీరు దుంప కూరలు కూడా భుజించరు. విశ్వ వలయాలు అనగా జైనులు కాలాన్ని 12 ఆకులు కలిగిన చక్రంతో పోల్చారు. ఉత్పరిని పైకి పోయే 6 ఆకులు, అవసర్పిని దిగువకు వచ్చే 6 ఆకులు. ప్రస్తుతం కొనసాగుతున్న కాలం అవసర్పిని యొక్క 5వ ఆకు. మహావీరుడు 4వ ఆకుకు చెందినవాడు. అలాగే కాలచక్రం యొక్క ఒక భ్రమంను కల్పం అంటారు. జైనులు కల్పమును 6 యుగములుగా విభజించారు. అందులో మొదటి యుగం అత్యంత సంతోషకరమైన యుగం, నైతిక విలువలు, బోధన, మతం అవసరం లేని యుగం. రెండవ యుగం సంతోషం, పుణ్యగుణం కొద్దిగా తగ్గుతుంది. మూడవ యుగం సంతోషం, కొంత దుఃఖం ఉంటుంది. ఈ దశలో వృషభదేవుడు ప్రభుత్వ వ్యవస్థలను నాగరికతలుగా ఏర్పాటు చేస్తాడు. నాలుగవ యుగం దుఃఖం, సంతోషం కలిగిన యుగం. దిగజారిన యుగాన్ని ఉద్ధరించుటకు 23 మంది తీర్థంకరులు ఆవిర్భవిస్తారు. 5వ యుగం దుఃఖం మాత్రమే ఉంటుంది. వర్తమాన మహావీరుడు మరణించిన 3 సంవత్సరాలకు ప్రారంభమవుతుంది. 6వ యుగం దుఃఖం కలిగిన యుగం. అంతిమ దశలో భయంకర తుఫానులు ఏర్పడతాయి. ఇవి జైనమత 6 యుగాలు. జైనమత పరిషత్తులు ఇవి మొత్తం 2 జరిగాయి. మొదటిది క్రీస్తు పూర్వం 300వ సంవత్సరంలో పాటలీపుత్రంలో స్థూలభద్రుని అధ్యక్షన జరిగింది. ఈ సమావేశానికి దక్షిణ భారతదేశం నుండి హాజరైన జైనమత గురువు భద్రబహుడు. రెండవ జైనమత పరిషత్ క్రీస్తు పూర్వం 512వ సంవత్సరంలో వల్లభి అనగా నేటి గుజరాత్లో దేవరా దీక్షిమ శ్రావణ అధ్యక్షన మైత్రిక వంశం నిర్వహించింది. ఇదిలా ఉండగా మహావీరుడు మరణించిన తర్వాత క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో మగధలో ఒక పెద్ద కరువు సంభవించింది. ఆ సమయంలో కొంతమంది జైనులు భద్రబహుని నేతృత్వంలో దక్షిణ భారతదేశంలోని కర్ణాటక శ్రావణ బెలగలకు చేరుకున్నారు. స్థూలభద్రుని నేతృత్వంలో మిగిలిన జైనులు మగధలోనే ఉండిపోయారు. భద్రబహుని జైనులు మహావీరుని బోధనలో కఠినముగా పాటించేవారు. స్థూలభద్రుని నాయకత్వంలోని జైనులు మహావీరుని బోధనలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టారు. వీరు తెల్లని వస్త్రాలు ధరించడం ప్రారంభించారు. కొన్ని సంవత్సరముల తరువాత కరువు అంతమైంది. భద్రబాహుని నాయకత్వంలోని జైనులు కర్ణాటక నుండి తిరిగి మగధకు చేరుకున్నారు. భద్రబాహు మరియు స్థూలభద్ర మధ్య మహావీరుని బోధనలకు సంబంధించి వివాదాలు ఏర్పడ్డాయి. ఈ వివాదాలను పరిష్కరించుటకు జైన మొదటి పరిషత్ ఏర్పడింది. దీనికి భద్రబాహు, స్థూలభద్ర నేతృత్వం వహించారు. స్థూలభద్ర 12 అంగములను రచించాడు. కానీ భద్రబాహు ఈ 12 అంగములను తిరస్కరించాడు. దీనితో జైన మతం 2గా చీలిపోయింది. భద్రబాహుని నేతృత్వంలో దిగంబరులు అనగా వస్త్రాలు ధరించని వారు, స్థూలభద్రుని నేతృత్వంలో శ్వేతాంబరులు, వీరు తెల్లని వస్త్రాలు ధరించేవారు. తదుపరి కొంతకాలం తర్వాత జైన మతంలో మళ్లీ చీలికలు ఏర్పడ్డాయి. శ్వేతాంబరుల నుండి తెరపంతీలు, దిగంబరుల నుండి సమయ్యాలు. వీరు విగ్రహారాధనను పూర్తిగా త్యాజించి పవిత్ర గ్రంథాలను మాత్రమే పూజించారు. జైనమత సాహిత్యం. జైన మతంలోని తొలి పవిత్ర గ్రంథాలు పూర్వాలు. జైనమత ప్రామాణిక గ్రంథాలు 12 అంగాలు. అలాగే జైన సాహిత్యంను త్వదంశంగములు అంటారు. జైన మతంలోని వేదాంతమును శాద్వతము అంటారు. జైనమత గ్రంథాలు ప్రకృత భాషలోని అర్ధమగధి మాండలికంలో వ్రాయబడ్డాయి. అలాగే భద్రబాహు జైన కల్ప సూత్రాలు రచించాడు. ఇందులో 3 భాగాలు కలవు. జీన చరిత 24 మంది తీర్థంకరుల చరిత్ర గురించి ఇది తెలుపుతుంది. తెరవలి చరిత 11 మంది గణదారుల చరిత్ర గురించి ఇది తెలుపుతుంది. సమోచరి ఇది జైనమత ప్రవర్తన నియమావళి గురించి తెలుపుతుంది. అలాగే ఇతర జైనమత గ్రంథాలు హేమచంద్రుడు సంస్కృతంలో రాసిన ప్రసిద్ధ జైన గ్రంథం పరిశిష్ట పర్వం, అలాగే ప్రకృతి భాషలో వ్రాయబడిన మొదటి జైన గ్రంథం
యతివృషభ. అలాగే తమిళ భాషలో జైన గ్రంథాలు జీవక చింతామణి, తిరువక్క దేవర, తిరువక్కరల్, తిరువల్లర్. జైనమత కవులు పంపడు, రన్నడు, పొన్నడు కన్నడ కవిత్రయంగా పేర్కొంటారు. వీరిలో గొప్పవాడు పంపకవి. ఇతను వేములవాడ చాళక్యరాజు రెండవ అరికేసరి ఆస్థానంలో ప్రముఖ కవిగా ఉండేవాడు. జైనమత శిల్పం గోమటేశ్వరుడు లేదా బాహుబలి. ప్రపంచంలో ఎత్తైన ఏకశిల జైనమత విగ్రహం గోమటేశ్వరుడు. ఇది శ్రావణ బెలగల హసన్ జిల్లా మన కర్ణాటకలో ఉంది. మన మొదటి తీర్థంకరుడైన రిషభనాథునికి ఇద్దరు కుమారులు. ఒకరు భరతుడు, రెండు బాహుబలి లేదా కొమటేశ్వరుడు. ఈ భరతుని పేరు మీదగానే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే మరొక కొడుకు బాహుబలి బోధన్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఆస్మక రాజ్యాన్ని పరిపాలిస్తూ అక్కడ 543 ధనస్సుల ఎత్తులో అడవిలో తన విగ్రహాన్ని నిర్మించాడు. ఈ విగ్రహాన్ని చెక్కిన వాడు అరిష్టనేమి. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకం అనే పేరుతో ఉత్సవాలు జరుపుతారు. చివరి మహామస్తకాభిషేకం జరిగినది 2018 ఫిబ్రవరి. ఇది 88వ మహామస్తకాభిషేకం. అలాగే జైనులు కొలిచే శ్రీదేవతలు విద్యాదేవియన్. ఈమె దేవాలయాలు ఉన్న ప్రదేశాలు రాజస్థాన్ దిల్వారా, మధ్యప్రదేశ్ ఖజురాహో. అలాగే జైనమతం యొక్క వ్యాప్తి. వర్తమాన మహావీరుని తరువాత జైనమత ప్రచారంను కొనసాగించింది సుదర్శన్, తొలి గణధరుడు. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నాటికి జైన మతానికి ఒక గొప్ప విద్యా కేంద్రంగా వర్ధిల్లినది ఉజ్జయిని. జైనమత కేంద్రాలు దక్షిణ భారతదేశంలోని శ్రావణ బెలగల, ఉత్తర భారతదేశంలో మధుర. చరిత్రలో జైన మతాన్ని స్వీకరించిన రాజులు ప్రద్యోధనుడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అవంతి పాలకుడైన ప్రద్యోధనుడు జైన మతాన్ని స్వీకరించాడు. భారతదేశంలోని మొట్టమొదటి జైన మతాన్ని స్వీకరించిన రాజు ప్రద్యోధనుడు. మరొక జైన మతాన్ని స్వీకరించిన రాజు చంద్రగుప్త మౌర్యుడు. భద్రబాహు అని జైన మతాచార్యుడి ప్రబోధం వలన చంద్రగుప్తుడు జైన మతాన్ని స్వీకరించాడు. చంద్రగుప్తుడు తన చివరి దశలో సల్లేఖన వ్రతాన్ని స్వీకరించి శరీరంను శుష్కింపజేసి మరణించాడు. కర్ణాటకలో జైన మతం వ్యాపించుటకు ప్రధాన కారణం చంద్రగుప్త మౌర్యుడు. అలాగే ఈయన తరంలోనే సంప్రతి అనగా అశోకుడి మనవడు కూడా జైన మతాన్ని స్వీకరించాడు. తరువాత చేది వంశానికి చెందిన కరవేలుడు మరియు శతవాహన రాజైన శ్రీముఖుడు మొదటి జైన మతస్థులు. అలాగే హర్షవర్ధనుడు జైనులకు అనేక దాన ధర్మాలు చేసినట్లు హుయాన్సాంగ్ తెలిపాడు. అలాగే జైన మతంను తెలుగు ప్రాంతాలకు వ్యాపించేలా చేసిన కొన్ని రాజ్యవంశాలు కాకతీయులు, శతవాహనులు, తూర్పు చాళక్యులు. అలాగే ప్రస్తుతం జైన మతం నిలిచి ఉన్న ప్రాంతాలు రాజస్థాన్, గుజరాత్. కొండకుందాచార్యుడు ఈయన శతవాహన యుగంలో ప్రసిద్ధి చెందిన జైన మతాచార్యుడు. ఈయన జైన ధర్మాన్ని పుచ్చుకున్న తరువాత ఆయనను పద్మానంది భట్టాకరుడు, వగ్రగీవుడు అని పిలిచేవారు. ఈయన దిగంబర శాఖకు చెందిన వ్యక్తి. ఈయన జన్మస్థలం అనంతపురం జిల్లాలోని గుంతకల్ సమీపంలో ఉన్న చిన్న గ్రామం. ఈయన జైన మత ప్రచారానికి వజ్రగుచ్చ లేదా సరస్వతి గుచ్చ అనే సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘానికి 52 సంవత్సరాలు అధిపతిగా వ్యవహరించాడు. అలాగే జైన మతంలో తాంత్రిక విద్యను ప్రవేశపెట్టిన ఆచార్యులను మపనీయులు లేదా గోప్యులు అంటారు. జైన మతం క్షీణించడానికి గల కారణాలు: సంఘంలో అంతర్గత కలహాలు, తలెత్తిన కులవర్గ విభేదాలు, తగ్గిన రాజాదరణ, పుంజుకున్న హిందూ మతం. పై కారణాల వల్ల జైన మతం క్షీణించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మానవ వ్యక్తిగత నిర్మాణంలో, వ్యక్తి స్వేచ్ఛ మొదలగు సాంఘిక విషయాలలో జైన మతం చాలా ప్రభావం చూపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.